కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉంది, గాంధీ భవన్లో తయారు చేసిన ప్రసంగం లాగానే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఉంది. మేము తప్పు పడుతున్నాం అని వాళ్ళు మాట్లాడిండ్రు అధ్యక్ష. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా చేసిన పార్టీ అధ్యక్షతన ఆ నాయకుడు అధ్యక్షతన నడుస్తున్న పార్టీ, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శాసనసభ్యులు ఈ రకంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నట్టున్నారు, తెలివి తక్కువ తనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నట్టున్నారు.